ఫస్ట్ గ్రీవెన్స్లో పెట్టాం మా దాంట్లో మా రెక్టిఫై చెప్పాం సదరం చేయించాలండి అతనికి సర్టిఫై చేస్తారు. అది ఇస్తే తప్పకుండా మీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన వస్తాయి. అదే ఇక్కడ రమ్మని అందుకనే బాలస్వామి నువ్వు ఇంత ముందు సింగిల్గా వెళ్ళావు పర్సంటేజ్ నీకు తక్కువ వేసారు దాన్ని మొన్న చాలా సార్లు తిరిగి క్యాన్సిల్ చేయించామండి మొత్తానికి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నీ పర్సంటేజ్ ఏంటి హాస్పిటల్ ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ బస్సు కూర్చోండి రామగారు కూర్చోండి నేను కూర్చోండి తిరుమతులు ఏం లేదు, మాకు ఈవేళ గ్రీవెన్సెల్ ఉంటుంది. ఎక్కువ అండి వచ్చి అన్ని టిట్కో ఇళ్ళ మీద వస్తున్నాయి. ఒకసారి ఉండండి. ఇప్పుడు వచ్చింది ఒకే రూమ్ ఉన్నాయి. ఎక్కడమ్మా 24వ వార్డు నుంచి 6 మహిళలు వచ్చారండి, లేడీస్. 6 కూడా ఒకటే మటాలదే, ఒకటే బెడ్రూమ్ది ఇల్లు. అందరూ కూడా 4 టర్ములు 12,500 డబ్బులు కట్టారు. దాదాపుగా ఈ 1 ఇయర్ నుంచి ఎవరు కట్టట్లేదు అనుకుంటే వేరే మాట అడుగుతున్నా. ఇప్పుడు పాపం వాళ్ళ గోల, ఎందుకంటే అద్దె ఇళ్ళల్లో ఉంటున్నాం మేము, మరి అప్పు చేసేప్పుడు 4 టర్ములు కట్టాం కదా అని మహిళలు అందరూ చాలా గొడవ పెడుతున్నారు. ఎక్కువ ప్రతి వారం ఇప్పుడు అంటే సంక్రాంతి టైంకి అవుతాయి అంటారా పాపం? సంక్రాంతి కాకుండా జనవరి చివరికి కంప్లీట్ అయిపోతుంది.
మీకు కన్ఫర్మే కదండి ఇది కమిషనర్ గారు, మేము మాట చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు మేడం, ఎందుకంటే మంత్రి గారు ఎవరి వీక్ రివ్యూ చేస్తున్నారు మేడం. మార్నింగ్ కూడా చేశారు, ఇప్పుడు ఆల్రెడీ ఎండి గారు కూడా ఇప్పుడు మన సైడ్ దగ్గరికి వస్తున్నారు. 10 గంటలకు ఎండి కూడా జరిగిందని. అవునా, అయిపోతుంది మేడం. ఇప్పుడు ఎందుకంటే అవసరం చాలా ఇబ్బంది ఉంది మనకి. చాలా కంప్లీట్ కాదు మేడం, మనకు ఓన్లీ కంప్లీట్. చాలా ఏమైపోయిందండి లేట్ చేశారు. సరే ఇప్పుడు అయిపోయింది. అప్పుడు గతంలో అది ఆగిపోయింది. అనుకుంటే ఇవ్వలేదనే కాదు, తెలుగుదేశం బాగా ఉంది. తర్వాత ఎవరు ఏ పార్టీ వచ్చింది, అమ్మ కూడా వస్తుందా, ఓకేనా, అన్నీ వస్తున్నాయి. ఇల్లు అనేది కూడా తప్పకుండా వస్తుంది. కరెక్షన్గా కాదండి, ఇలా చూడమ్మా. భీమవరం నియోజకవర్గ ఆఫీసు ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక ఆధ్వర్యంలో మరి ఈ రోజున గ్రీన్ సంస్థ అనేది ఏర్పాటు చేస్తడం జరిగింది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో పట్టణ స్థాయిలో కూడా అందరూ వచ్చి టిక్కో హౌసెస్ మీద, అలాగే ఏదైతే వాళ్ళకి అక్కడ ఉన్న సమస్యలు, రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నింటి మీద కూడా ఎవరైనా జరిగింది. ఆ సమతమైన నాయకులతో మరి మాట్లాడి టిక్కో హౌసెస్ మీద కూడా కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది. మేడం గారు ఏవైనా సరే ఈ సంక్రాంతి కాల లేదా జనవరి నెలాఖరికి కానీ మన ఉగాది కాల మొత్తం అందరికీ కూడా కంప్లీట్ చేసి ఇల్లు ఇస్తామన్నది చెప్తాం జరిగింది మేడం గారికి, కమిషనర్ గారు. మరి గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ప్రజలకు పనిచేస్తానని చెప్పి 5 సంవత్సరాలు టిక్కో హౌసెస్ మీద కానీ, రోడ్ల మీద కానీ, అభివృద్ధి మీద కానీ దృష్టి పెట్టకపోతే ఈ రోజున పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ కూడా ఈ సంవత్సరంన్నర కాల పాటు వచ్చి మేడం గారి దృష్టికి కానీ, ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకొచ్చి చెప్పేది ఏంటంటే హౌసెస్ మీద, ఏదైతే పైప్ లైన్ల మీద వాటి మీద కూడా ఎక్కువ ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఏదైనా సరే పనిచేసే ప్రభుత్వం కాబట్టి అందరూ వచ్చి అడుగుతూ జరుగుతుంది. దానికి తోట సీతారామలక్ష్మి గారు వెంటనే ఇన్ఛార్జి మినిస్టర్ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి ఈ అన్ని సమస్యలు తీరే విధంగా ఎంతో స్పీడ్గా సీఎం రిలీఫ్ ఫండ్లే కానీ అన్నీ కూడా పూర్తి చేస్తాం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా మీకు సమస్యలు అనేది ఉంటే ప్రతి వారం కూడా జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు గ్రీన్ సెల్స్ అనేది ఉపయోగించుకోండి. ఎందుకంటే మేడం గారు వెంటనే ఎంఎస్పీడ్గా కూడా స్పందించి మీ సమస్యలు తీరే విధంగా సీతారామలక్ష్మి గారు పనిచేస్తున్నారు. పార్టీ నాయకులు అందరూ కూడా ఇదే పని మీద ఒక సేవకుల మాదిరిగా పనిచేస్తున్నారు. దీన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రీవెన్స్ సెల్లో అర్జీలు స్వీకరించి అర్జీలని ఏ అయితే డిపార్ట్మెంట్స్ వారు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే పరిష్కరించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ కార్యాలయంలో ఎప్పుడు కూడా మండల పార్టీ పేషెంట్గా మేము, సెక్రటరీగా సీతారామయ్య గారు, అలాగే ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ సమస్యలు క్లియర్ చేస్తామని తెలియజేస్తూ వచ్చిన ప్రజలకు కూడా తెలియజేస్తూ చదువుతుంది. ఈరోజు భీమవరం నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ ఒక గ్రీవెన్స్ వినతిపత్రాల స్వీకరణ. దేనికంటే
ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య ఉన్నా ఆ సమస్యకే మీరు సొంతంగా వెళితే అధికారులు పట్టించుకోకపోయినా వాళ్ళు చేసినా చేయకపోయినా ఇలా భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన అంజబాబు గారి దగ్గరికి, అలాగే పులపర్తి రామలింగ గారి దగ్గరికి, అలాగే మన తోట లక్ష్మి గారికి మీరు వినతిపత్రాలు ఇవ్వడం, అలాగే సొంతంగా వెంటనే స్పందించి ఆ ఒక్క సమస్యకే పరిష్కారం మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వినతిపత్ర స్వీకరణ అనేది మీ అందరికి కూడా అందుబాటులో ఉంటా కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇది ఒక కంకణం కింద కట్టుకొని ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, ప్రజలకి పనిచేసేలాగా, అలాగే ఎమ్మెల్యేలు కానీ, అలాగే ఇన్ఛార్జీలు కానీ, అలాగే నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ మన దగ్గర వస్తాం, మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం విషయాలు ఏంటని పరిష్కారం కోసం ఇది ఒక ప్రత్యేకంగా ఈ ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మీ ఒక భీమవరం నియోజకవర్గంలో పెద్ద సమస్య అనేది మనకి టిక్కో హౌస్ విషయం ఉంది. ఈ టిక్కో హౌస్ గురించి ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మన మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పడం, నారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని ప్రత్యేకంగా పరిరక్షణ చేసుకొని దీన్ని ఎంతో గమ్మునివ్వాలనే ఆలోచనతో ఉండడం జరిగింది. అదే రాష్ట్రం కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల ఈ పనులు కొన్ని లేట్ అవుతున్నాయి తప్ప ప్రజలకు ఎప్పుడు కూడా ఏదో విధంగా మంచి చేయాలని ఒక ఉద్దేశంతోనే వీళ్ళ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, అలాగే ఇక్కడ భీమవరం నియోజకవర్గ సీతామహాలక్ష్మి గారు కానీ మీ అందరూ కూడా అందుబాటులో ఉంటారని ఈ సభకు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్సెల్ అంటే ప్రజల నుంచి సమస్యల్ని తీసుకోవాలనేది ఒకటి చెప్పడం జరిగింది. మన ప్రతి శుక్రవారం కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు, అలాగే రూరల్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున ఈ గ్రీవెన్సెల్కి ప్రతి వారం కూడా ఎక్కువ వచ్చేది టిట్కో ఇళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ కూడా మన భీమవరం పట్టణానికి వచ్చి దాదాపుగా 10,000 మందికి హౌసెస్ అలాట్ చేయడం జరిగింది. ఒకే బెడ్రూమ్ అవ్వచ్చు, 2 బెడ్రూమ్స్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళ కేటగిరీని బట్టి అలాట్ చేయడం జరిగింది. అది గతంలోనే కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది. కానీ అనుకోకుండా గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం హౌసెస్ ఆగిపోయినాయి ఎక్కడే. దాదాపు 5 సంవత్సరాలకు కూడా ఏ ఒక్కళ్ళైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే హౌసెస్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎవరు కట్టొద్దు, మీకు న్యాయం జరిగే విధంగా మేము చేయడం జరుగుతుందని మేము చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా ఈ శుక్రవారం దాదాపుగా 24వ వార్డు, 24 అంటే కదా, 24వ వార్డు కావచ్చు, దాదాపుగా 2-3 వార్డుల నుంచి ఒకే బెడ్రూమ్ అంటే ఒకే గది ఉన్న మహిళలు చాలామంది రావడం జరిగింది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అద్దెంట్లో ఉండి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. దాదాపుగా 4 టర్ములు అమౌంట్ కూడా బ్యాంకులకి గతంలో మేము కట్టున్నాం. కానీ అంటే ఈ సంవత్సరం నుంచి కూడా కట్టలేదు, అది వేరే విషయం. కానీ మాకు న్యాయం జరగాలని వాళ్ళంతా రావడం జరిగింది. ఇప్పుడే నేను దాని మీద కూడా మన టౌన్ కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎవరైతే మన మినిస్టర్ నారాయణ గారు ఉన్నారో ప్రతిసారి కూడా ప్రతి వారం కూడా మాకు రివ్యూలు పెట్టడం జరుగుతుంది. దీని మీద ఇప్పుడు దాదాపుగా ఫిబ్రవరి, మార్చిలో ప్రతి ఒక్కరికి ఒక బెడ్రూమ్ కావచ్చు, 2 బెడ్రూమ్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మరి గవర్నమెంట్ తీసుకుంటుంది, మున్సిపాలిటీ తీసుకుంటుందని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మహిళలకు కూడా అదే చెప్పడం జరిగింది. తప్పకుండా మీకు తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా గత 5 సంవత్సరాలు అందరూ కూడా వైఎస్ఆర్ పాలనలో మనం ఎంత వెనకబడిపోయామో, ఎన్ని నష్టపోయామో మీ అందరికీ తెలుసు. ఈ రోజున మరి 15 నెలలు అయిపోయిందేమో, దాదాపుగా 15 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాగానే మీ అందరికీ కూడా మీరందరూ గమనించండి, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం పేరుతో ప్రతి ఎంతమంది బిడ్డలు ఉన్నాయి. ఎందుకంటే మన ఒక స్కూల్కి వెళ్ళాను నేను, 4 పిల్లలు ఉన్నారు, 2 ఫ్యామిలీల్లో 4 పిల్లలకి చక్కగా డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారు వాళ్ళు.
అలాగే రేషన్ ప్రతి నెల కూడా మీ ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఉచిత బస్సు, మహిళలకు కూడా స్త్రీ శక్తి అనే దాంతో మహిళలు ఉచితంగా బస్సు మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే పెన్షన్లు ఏదైతే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేసి, అలాగే వికలాంగులకి అయితే 6,000, డయాలసిస్ చేయించుకుంటే 15,000 వాళ్ళ కాడర్ని పెట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రం కోసం, మనం ఉన్న గ్రామాల కోసం, ప్రజల కోసం ఆలోచించి చేసే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. మీరందరూ కూడా అది ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఏదైనా సరే మీకు న్యాయం జరుగుద్దని తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. అలాగే తమ్మిడి నాగేశ్వరరావు గారు మన రైతు దీంట్లో కూడా చేశారు, గతంలో రైతు ప్రధాన కార్యదర్శితో చేస్తున్నారు. ఆయన కూడాను కొన్ని మరి వాళ్ళ ఊరి నుంచి కొన్ని ఏమంటారు దాన్ని అవడం జరిగింది. గతంలోనే ఒక డ్రైనేజీ కానీ ఉన్నారు ఇక్కడ తమ్మిడి నాగేశ్వరరావు గారు, డ్రైనేజీ కానీ అలాగే ఆ ఊరికి ఎందుకంటే దాదాపు 4-5 సమస్యలు అయిన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, ఎందుకంటే ఆయన తెలుగుదేశం ఎప్పటి నుంచో ఉన్నారు, ప్రతి సమస్య మీద ఆయన స్పందిస్తారు. చెరువులో వాటర్ కోసం పైప్ లైన్ కానీ, అలాగే ఒక డ్రైనేజ్ కానీ, అలాగే పక్కన ఊరు చెత్త మీ ఊర్లో వేస్తున్నారా, ఊర్లో వేస్తున్నారా అనేది కానీ ఆయన కొన్ని సమస్యలు తేవడం జరిగింది. ఇది కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న అధికారులకు పంపించి మెయిన్గా మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసి, ఎందుకంటే ఆయన కూడా ప్రజల కోసం గ్రామాల కోసమే ఆయన ఈ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, కమిషనర్ అయితే కమిషనరు, ప్రతి డిపార్ట్మెంట్కి తెలియజేసి మీ సమస్యలు సాధ్యమైనంత వరకు తీర్చాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మేము కూడా ఉన్నది అందుకునే, ఇంతమంది ఉన్నది కూడా అందరి సమస్య కూడా ఎంతో కొంత కనీసం మీరు 50% తెస్తే మేము 10% అయినా చేయగలిగితే మాకు కూడా హ్యాపీయే. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా దూరాల నుంచి వచ్చారు, రూరల్ కావచ్చు, వీరవాసరం కావచ్చు, మన టౌన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా. అందులో ఒక అబ్బాయి కూడా వికలాంగుడు కూడా రావటం జరిగింది పాపం, ఇది సైకిల్ ఇది పెట్టుకుని. ఆ అబ్బాయి కూడా చూపు సరిగా ఆనదు, సదరన్ టికెట్ అనేది ఆ అబ్బాయి చేయించుకోలేదు. ఇంకా తప్పనిసరిగా మా టైంలో అక్కడ ఎవరైతే వార్డు ప్రెసిడెంట్ కానీ టౌన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారో వాళ్ళందరూ బాధ్యత తీసుకుని కంపల్సరీగా ఇక్కడికి వచ్చిన ఎవరైతే సమస్య మీద వాళ్ళ ఇబ్బందుల మీద వస్తున్నారో అది తీర్చినట్టయితే మనం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశానికి కానీ న్యాయం చేసిన వాళ్ళు అవుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.